ఎప్పుడు వండుకునే చికెను, మటను కాకుండా వారంలో కనీసం 2 సార్లైనా చేపలను వండుకునేలా చూసుకోవాలి. చిన్న చేపలైనా పర్వాలేదు, పెద్ద చేపలైనా పర్వాలేదు. చేపలు మన స్కిన్‌కి చాలా మంచిదండి. ఎక్కువగా చేపలు తింటూ ఉంటే మన హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఇప్పుడు కొయ్యంగ చేపలో బెండకాయలు వేసి పులుసైతే పెట్టుకుందామండి. కొయ్యంగ చేప అంటే మనం ఎప్పుడు మసాలా పెట్టి ఇగురు కిందే వండుకుంటాము. పులుసు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. కొయ్యంగి చేపని కట్ చేయించుకోవాలి. కట్ చేసుకొని నీచు వాసన లేకుండా కొంచెం నిమ్మరసం వేసి కడుక్కుంటే నీచు వాసన పోతుందనమాట. పులుసులోకి మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకొని కూడా రెడీ చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ఒక గడ్డ వెల్లుల్లిపాయ వేసుకుని, ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో 4, 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని వేసుకొని అందులో టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పసుపు, స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేపల పులుసు ఏదైనా కూడా నీచు వాసన రాకుండా ఉండాలంటే వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ పేస్ట్‌లో మనం స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ వేగుతూ ఉంటే ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుందండి. అలా సెపరేట్ అయితే మనకి ఉల్లిపాయలు బాగా వేగినట్టు అనమాట. ఉల్లిపాయ పేస్టు ఇలా వేగిన తర్వాత మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలాగే ఉంచితే ఉప్పు, కారం అన్నీ కూడా ఈ చేప ముక్కలకి చక్కగా పడుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మనం పెట్టుకున్న చింతపండు రసం మొత్తం ఇందులోకి పిండుకోవాలి. ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ఒక చేపకి సరిపోతుందండి. పులుపు కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. పులుపు సమానంగా ఉండాలి అంటే కనుక చింతపండు రసం తక్కువగా వేసుకోండి. చేపల పులుసు ఎప్పుడు కూడా పులుపు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. మనం చింతపండు రసం వేసుకొని సరిపడేటట్టుగా వాటర్ కూడా వేసుకొని ఒకసారి క్లాత్‌తో పట్టుకొని కొంచెం అటు ఇటు కదిపితే ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అలా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనగా కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి ఆయిల్ పైకి సపరేట్ అవ్వాలంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత తీసేసి ఉంచామంటే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుందనమాట. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు ముక్కలను తీస్తే విడిపోతాయి. చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది.